నమస్కారం. నేను మీ విజయ. గున్ని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు కొత్త రెసిపీ తీసుకొచ్చానండి. ఇది చాలా బాగుంటుంది, చాలా వేగంగా కూడా అయిపోతుంది. మరి ఇదేమిటో చూసిద్దామా, రండి. ఇవాళ బీరకాయతో మంచి మసాలా కర్రీ చెప్తానండి. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను బీరకాయలు తీసుకున్నాను, చాలా లేతగా ఉన్నాయి బీరకాయలు. దీనికి ఇలాగా తొక్క తీసేయాలి. తీసినట్టు తొక్క తీయాలండి, మరీ ఎక్కువగా తీసేయకూడదు. ఇది ఇలా గీరాలి, ఇలా గీరుకొని ఈ మూడుది పక్కన పెట్టుకోవాలి. తొక్కలు తీసాక ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు దాని మధ్య నుంచి ఇలా చీల్చుకొని పక్కన మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోని ఇగో వేయించిన పలుకులు, వేసిన పలుకులు, ధనియాల పౌడరు, పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర, పసుపు, జీలకర్ర, ఉప్పు, తర్వాత ఎండు కొబ్బరి, ఇవన్నీ కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి వేసుకుంటాను. ఇంకో చూడండి, కొబ్బరి, కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు అండి, జీలకర్ర ఒక చెంచా, కొంచెం పసుపు, ధనియాల పొడి ఒక చెంచా, అల్లం చిన్న ముక్కలు, ఇంత అల్లం ముక్కలు, ఓ 3 పచ్చిమిరపకాయలు, మీకు పచ్చిమిరపకాయలు ఎక్కువ కావాలంటే వేసుకోండి. ఇంకో కొత్తిమీర, తరిగిన కొత్తిమీర, తర్వాత పల్లీలు వేయించుకొని పెట్టుకున్నానండి. పల్లీలు ఇవో 2 నుంచి 3 చెంచాలు ఉంటాయి. ఇవి చూసారా, ఇలా రుబ్బుకోవాలి. మరీ మెత్తగా కాదు, పేస్ట్ అంటే మరీ పలచగా చేయకుండా ఇలా బరగ్గా చేసుకోవాలి. ఇది చూడండి. ఇప్పుడు ఈ మసాలా ఇందులో నింపుకోవాలి. ఇలా కూరి పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇది చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోనే కాదు, రోటీలో కూడా చాలా బాగుంటుంది. ఇది ఇలా అన్నీ కూరేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా అన్నీ కూరేసుకొని ఇక్కడ ఉంచుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను, అందులో నూనె వేసుకుంటున్నాను. 2 నుంచి 3 చెంచాలు, 3 నుంచి 4 చెంచాలు నూనె వేసుకోండి. ఈ నూనె వేసుకోవాలి. నూనె కొంచెం మరగ్గానే ఈ బీరకాయలు ఇలా వేసేయాలి. ఒక్కొక్కటిగా ఇలా వేసామనుకోండి, మసాలాతో చాలా బాగా ఉడుకుతాయి ఇవి. సరే, ఇగో ఇలా పేర్చేసుకోవాలి. దీంట్లోని ఇవి వేగరమే అయిపోతాయి, బీరకాయలు కదా, వేగరం మెత్తపడిపోతాయి ఇవి. ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుకోవాలి. ఇలా మీద కింద కొంచెం కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మిగిలిన మసాలా ఉంది కదా, ఈ మసాలా కూడా దీని మీద ఇలా వేసేసుకోవాలి. వేసుకొని మసాలాతో పాటే ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మిక్సీలో పేస్ట్ చేశాను కదా, దాని నీరు ఉన్నది, ఆ వాటర్ దీంట్లో కొంచెం వేసేసుకోవాలి. మరీ కాదు, కొంచెం వేసుకోవాలి. కొంచెం గ్రేవీ కోసం. అంతేనండి, ఈ గ్రేవీతో ఈ బీరకాయలు ఉడికిపోతాయి, చాలా బాగుంటుంది. ఇక చూడండి, ఎక్కువ టైం కూడా పట్టదండి, ఇది వేగంగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు దీన్ని గ్యాస్ సిమ్ చేసేసి మూత పెట్టేసుకుంటాను. మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా వదిలేయాలి. దాని మటుకు అదే అలా మెల్లిగా మగ్గిపోతుంది. మూత తీసి ఒక మాట మధ్యన కలుపుకోవాలి. ఇంకోటండి, 15 నిమిషాలు అయిపోయింది. మూత తీసి చూద్దాం. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో, మెత్తగా అయిపోయింది మసాలాతోని. ఇదిగో చూసారా ఎంత బాగున్నదో, చూడడానికే బాగుందండి, తినడానికి ఇంకా బాగుంటుంది. ఇదిగో చూడండి, కాయలు ఇలా ముక్కలతో ఉంటుంది. రైస్తోనే కాదు, రోటీ కూడా చాలా బాగుంటుందండి. మరి మీరు బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను.
చూసారా ఎంత నిమిషాల్లో అయిపోయింది బీరకాయ కర్రీ, బీరకాయ మసాలా కర్రీ. ఎంతో టేస్టీగా ఉంటుందండి. రైస్లోనే కాదు, రోటీ చపాతీలో కూడా బాగుంటుంది. మరి మీరందరూ కూడా చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్లో ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.